ఇంతకు ముందు కాలంలో మనకు ఉత్తరాదిన ఈ దళితులు, ఈ ఆదివాసీలు వాళ్ళ మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి అని మనం మీడియాలో వార్తల్లో చదివేవాళ్ళం. కానీ ఇక్కడ ఇప్పుడు చూస్తే తెలుగు రాష్ట్రాలు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మనము చాలా పెద్ద ఎత్తున ఈ దళితుల మీద, మహిళల మీద దళితులు అనే మనకు నిషేధ పదం కాబట్టి ఎస్సీలు అని చెప్తాము. ఈ ఎస్సీల మీద ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన మీద మనకు గరగపర్రులో అత్యంత క్రూరమైన వెలివేత జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి కాలమే. అది దగ్గర 3 నెలలు దాని మీద వాళ్ళను హింసించి నానా బాధలు పెట్టారు. వాళ్ళు చేసిన తప్పల్లా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం. సో అంబేద్కర్ విగ్రహము మరి ఒకవైపు ఏమో అంబేద్కర్ విగ్రహాలు మీరైతే 125 అడుగులు పెడుతున్నారు, గ్రామాలలో పెట్టుకోవడానికి ఎందుకు అడ్డుకుంటున్నారు? అడ్డుకుంటే మరి ప్రభుత్వము, అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగము మరి వాళ్ళంతా ఎందుకు దాని మీద వాళ్ళకే సహకరించి వీళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టి వీళ్ళను జైలుకు పంపిస్తున్నారు? ఎవరైతే అడ్డుకున్నారో అంబేద్కర్ విగ్రహం పెట్టడాన్ని వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు. మరి ఇది ఎలాంటి న్యాయం? సో అలాగా చాలా సందర్భాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ మన ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ఒక అంబేద్కర్ ఫోటోను వాళ్ళు ఏదో ఊరేగింపు తీసుకొని వెళ్తూ ఉంటే దాన్ని కూడా మా మెయిన్ రోడ్డు మీద అంబేద్కర్ ఫోటో తీసుకువెళ్ళకూడదని మరి అడ్డుకున్నారని మనం వింటున్నాం. ఇది చాలా దారుణమైన విషయం ఇది. సో మనము ఆ విధంగా చూస్తే మరి ఈ దేశంలో రాజ్యాంగము, మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగం అమల్లో ఉందా లేదా? అమల్లో లేదు అని అంటే మరి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వాళ్ళెవరు పాలకులు కాదు. మనకు అది రాజ్యాంగబద్ధంగానే వాళ్ళంతా పరిపాలిస్తున్నామని చెప్తున్నారు. సో మరి వాళ్ళంతా అంబేద్కర్ను గౌరవిస్తూనే ఉన్నారు. ఇక్కడ చూస్తే మరి గ్రామాల్లో చూస్తే అంబేద్కర్కు అవమానకరమైన రీతిలో ఆయన విగ్రహాల మీద దాడులు, లేకపోతే ఆ విగ్రహాలు పెట్టనివ్వకపోవటం. లేటెస్ట్గా బుద్ధుడి విగ్రహాన్ని అక్కడ పెట్టేదాని గురించి కూడా మనకు తెలంగాణలో నిర్మల్ జిల్లాలో అక్కడ కూడా జరిగింది ఒక ఇష్యూ. సో వీటిని మరి నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పోలీస్ యంత్రాంగం మీద ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళు చట్టాలను, న్యాయాన్ని, మనకు వాళ్ళ పోలీస్ మాన్యువల్స్, కోడ్స్, వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ అంతా పక్కన పెట్టి ఈ ఆధిపత్య కులాలకు కొమ్ము కాస్తూ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళనే హింసించి వాళ్ళనే జైలుకు పంపిస్తున్నారు. ఇది మరి దీన్ని ఏ రకమైన న్యాయమో అని మనము ఆలోచించాలి. సో ఇది మనకు వాస్తవంగా జరుగుతున్నది. కర్ణాటకలో మనకంటే బెటర్. కర్ణాటకలో ఒక ఎస్ఎస్సి అట్రాసిటీ కేసులో దగ్గర 100 మందికి మన మ్యాజిస్ట్రేట్ గారు వాళ్ళకు జైలు శిక్ష విధించారు. అలాంటి కేసు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటంటే ఒక్కటి లేదు. అంటే ఇక్కడ ఈ పోలీసులు పూర్తిగా నిర్వీర్యమయ్యి ఈ ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు చెప్పిందే వీళ్ళకు వేదం, వాళ్ళు చెప్పిందే వీళ్ళకు చట్టం, వాళ్ళు చెప్పిందే పోలీసుల. దాని ప్రకారము చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఒక గ్రామంలో ఏం జరగలేదు కాబట్టి ఇంకొక గ్రామంలో కూడా రెచ్చిపోయి మళ్ళీ ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు. సో ఒక బ్యాచ్ని ఎవరినైనా ఈ అడ్డగోలు పనులు చేసిన వాళ్ళను జైలు శిక్ష విధించే మన చట్టపరంగా చేయకపోతే సో ఇవి నిరంతరం కొనసాగుతుంటుంది. ఇది మరి రానున్న కాలంలో దీని పరిణామం ఎలా ఉంటుందో మరి. ఎందుకంటే ఈరోజు అందరూ చదువుకున్నారు. సో ఈ అవమానాలు ఎంతకాలం భరించాలన్న ఆక్రోశంతో యువత ఉంది.
దాన్ని మరి ఇలాగే మీరు సాగదీస్తే అది మంచిది కాదు అనేది చెప్పడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం.